కాలభైరవ దేవాలయంలో అమావాస్య మంగళవారం ప్రత్యేక పూజలు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కోసానపల్లి గ్రామంలో స్వయంభూగా వెలిసిన కాలభైరవ దేవాలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. శనిదేవుని జన్మదినం అమావాస్య మంగళవారం విశేష దినాన్ని పురస్కరించుకొని కాలభైరవ దేవాలయంలో భక్తులు స్వామివారికి కూష్మాండ హారతి సమర్పించారు. గొల్లపల్లి, జగిత్యాల తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి కాలభైరవునికి మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ ప్రధాన అర్చకులు సాయి వంశకృష్ణ మాట్లాడుతూ, వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన కాలభైరవ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే నరఘోష, శత్రుబాధలు తొలగి భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ప్రతి ఆదివారం, మంగళవారం, అమావాస్య, అష్టమి రోజులలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. అక్కడ పంచముఖ भगवान की कालभैरव भगवान की ओम नमस्ते भैरवाय ब्रह्म विष्णु शिवात्मने नमः त्रैलोक्य वन्द्याय वरदाय परमात्मने। శ్రీ కొస్నపల్లిలో వెలిసినటువంటి శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానము. ఇది కొస్నపల్లి గ్రామము, రంగదామునిపల్లె. మరి ఇది గొల్లపల్లి మండలంలో జగిత్యాల జిల్లాలో ఈ స్వామివారి ఇక్కడ నెలకొని ఉన్నారు. ఇక్కడ ఈ స్వామివారి దేవాలయంలో ప్రతి ఆదివారము, మంగళవారము మరియు పౌర్ణమి తదుపరి వచ్చు అష్టమి రోజున, అలాగే అమావాస్య పర్వదినమున విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు. అలాగే భక్తులందరి యొక్క అనేకమైనటువంటి సమస్యలు, బాధలు ఇత్యాది ఇవన్నీ కూడా స్వామి దినదినము కూడా తొలగిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మంగళవారము, ఆదివారము, అమావాస్య పర్వదినమందు సామూహిక అభిషేకాలు, అలాగే కూష్మాండ పూజ, అమావాస్య పర్వదినమున ముఖ్యంగా కాలభైరవ స్వామి యొక్క హవనములు ఇక్కడ విశేషంగా జరపబడుతూ ఉన్నాయి. కనుక ఇట్టి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని కలియుగంలో మానవులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి బాధలు నివారించుకొని స్వామిని సేవించుకొని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. జై కాలభైరవ, జై జై కాలభైరవ. జై కాలభైరవ స్వామి. ఇది కృష్ణపల్లి గ్రామంలో స్వయంభూ వెలిసిన కాలభైరవ స్వామి. స్వయంభూ వెలిసిండు. దాదాపు పాసికన్నా ముందు వెలిసిన సామాన్యులు చరిత్రకారులు చెప్తున్నారు. గతంలో మేము వచ్చినాము, కోరికలు నెరవేరడం వల్ల మళ్ళీ దర్శనం చేసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ రైతులు ఏది సమస్య వచ్చినా వీరికి వచ్చి చేసేవారు, బోనాలు కూడా తీసేవారట. వెనుకట ఒక 100 సంవత్సరాల క్రితం ఒక పెద్ద మనిషికి కన్ను కనిపించకపోతే ఆనాటి కాలంలో ఆయన సేవ చేసుకుంటుంటే ఆయనకు కళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ బోనాలు తీయడం జరిగిందట 100 సంవత్సరాల క్రితం నుండే. వాళ్ళు తెలిసిన చరిత్ర. అందుకని జైత్యాల చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇతర గంగవతల నుండి కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడ కోరికలు వచ్చే తీరుతాయని వస్తుంటారు. ఈ అమావాస్య రోజు అయితే చాలా పవిత్రమైన రోజు. ఈ దీపాలు ముట్టిస్తుంది. కావున భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఆనందపడగలరని కోరుతున్నాను.